హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను బెంగళూరులోని కంఠీరవ స్టేడియం. అందుకంటే ముందు మనం ఇంటి దగ్గర నుంచి స్టేడియం బయలుదేరినాము. చూసినాం కదా ఫ్రెండ్స్, బెంగళూరులో ట్రాఫిక్ వచ్చేసి హెవీ ట్రాఫిక్ ఉంటుంది. అందులో ఈరోజు సండే మార్నింగ్ 8కే ఫుల్ హెవీ ట్రాఫిక్ ఉంది. స్టార్ట్ అయినప్పుడే మనం కంఠీరవ స్టేడియంకి మన అల్లులతో కలిసి మనం రావడం జరిగింది. ఇక్కడ లోపలికి ఎంట్రన్స్ అనమాట, మెయిన్ ఎంట్రన్స్ గేట్ నెంబర్ 2 ఇది. ఇక్కడ నుంచి వెళ్తున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్నో ఫుట్బాల్ మ్యాచెస్ జరుగుతాయి, అథ్లెటిక్స్ జరుగుతాయి. ఇక్కడ లోపలికి వచ్చినాము. కొంచెం అక్కడ తెలిసిన వాళ్ళతో పర్మిషన్ తీసుకున్నట్టు లోపలికి రావడం జరిగింది. వీడియో తీసుకుంటామని అడగడం జరిగింది. మీరు ఇక్కడ చూడండి, అక్కడ వచ్చేసి డిస్ప్లే అవుతుంది అనమాట. ఏదో ఫుట్బాల్ జరిగినప్పుడు కానీ అక్కడ స్కోరింగ్ అని డిస్ప్లే అవుతుంది. అది ఫుట్బాల్ స్టేడియం అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, అక్కడ సైడ్కి వచ్చే సీటింగ్ అరేంజ్మెంట్ అనమాట. ఇంతకుముందు నేను ఫుట్బాల్ మ్యాచ్ ఇది మనకి ఇండియాలో ఐఎస్ఎల్ జరుగుతుంది, ఇండియన్ సూపర్ లీగ్, ఆ ఫుట్బాల్ మ్యాచ్ చూడడానికి కూడా రావడం జరిగింది. కానీ ఇంత ఫ్రీగా ఈసారి చూడడం జరిగింది. మీరు ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. అక్కడ చూస్తున్నారు కదా, టెన్నిస్ కోర్ట్ ఉంది. అదేవిధంగా అక్కడ చాలామంది ఆర్చరీ ప్లేయర్స్ కూడా ఆర్చరీ ఆడుతున్నారు. చాలామంది ఆర్చరీ ట్రైనింగ్ కూడా ఇస్తారంట, అమౌంట్ కట్టి మనం జాయిన్ కావాలంట. ఓకేనా, ఇక్కడ టెన్నిస్ కోర్ట్ ఉంది. చాలా డిఫరెంట్. అందుకే సిటీలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ, బెంగళూరులో ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఆపర్చునిటీస్ చాలా ఉంటాయన్నమాట. మంచిగా హెల్త్ని కాపాడుకుంటూ, గేమ్స్ ఆడుకుంటూ వాళ్ళ ఫిట్నెస్ని కూడా పటిష్టం చేసుకోవచ్చు. మనం అల్లుడితో కలిసి షటిల్ ఆడుతూ ఉన్నాము. మన అల్లుడు గారు కూడా మంచిగా ఈ మధ్య గేమ్స్ బాగా ఇంప్రూవ్ అయినాడు. గనగాడు వాళ్ళతో కూడా కొంచెం సరదాగా మంచిగా ఎంజాయ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా, పిల్లలు కూడా వాళ్ళు రెగ్యులర్గా వస్తుంటారు. వాళ్ళు వీళ్ళున్నప్పుడంతా పోతుంటారు. మా తమ్ముడు పిలిచిపోతూ ఉంటాడు. నేను వెళ్ళడం నాకు కొంచెం మంచిగా అనిపించింది. ఇక్కడ చూడండి, మనం కొన్ని సరదాగా వీడియోస్, రీల్స్ కూడా చేసుకోవడం జరిగింది. ఇవి ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా ఫ్రెండ్స్, ఇవన్నీ ఆల్రెడీ షార్ట్స్గా మన యూట్యూబ్లో పెట్టడం జరిగింది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇది వచ్చేసి నా బౌలింగ్ స్టైల్. నాకు ఇంతకుముందు అప్పట్లో క్రికెట్ మంచిగా బాగా ఆడేవాడిని. నేను యాక్చువల్గా బౌలరు. ఇది నా బౌలింగ్ స్టైల్. జస్ట్ అట్లా ఒక రీల్ కోసం తీయడం జరిగింది. మీరు బ్యాట్స్మెన్ బౌలర్ అనేది నాకు కామెంట్ చేయండి. ఓకేనా, అల్లుళ్ళతో కలిసి మన అల్లుళ్ళతో సరదాగా రన్నింగ్ కాంపిటీషన్ ప్రాక్టీస్ చేయడం కూడా జరిగింది. ఈ గేమ్లో మన అల్లుడు గనగాడే విన్ కావడం జరిగింది. మనం సరదాగా ఎంజాయ్ చేయడం జరిగింది. చాలా బాగుంది స్టేడియము. ఇక్కడ ఈ కంఠీరవ స్టేడియంలో చాలా మ్యాచెస్ జరుగుతాయి ఫ్రెండ్స్. ఓకేనా, మీరు కూడా బెంగళూరు వెళ్ళినప్పుడు వీలైతే విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. మంచిగా చాలామంది స్పోర్ట్స్ మెన్స్ కూడా అక్కడ ఉంటారు. ఇది ఇంకోటి పీకేఎల్ కబడ్డీ లీగ్ కూడా, అది వేరే గేట్ నెంబర్ అనమాట. అది చుట్టుపక్కల వేరేదనమాట. అక్కడ జరుగుతాయి. మొత్తం కంఠీరవ స్టేడియంలోనే ఇది ఒకటి. పక్కన కూడా చాలా ఉంటాయి. అక్కడ కూడా వెళ్ళి మనం ఈవెంట్ జరిగినప్పుడు వెళ్ళొచ్చు. ప్రజెంట్ అయితే అలవ్ లేదు. ఇక్కడ సరదాగా మన క్రికెట్ కూడా ఆడుతున్నాడు. ఈ విధంగా పక్కన స్కూల్లో కూడా పిల్లలు ఆడుకుంటున్నారు. ఇక్కడ షటిల్ ఆడుకోవచ్చు. కొంచెం సరదాగా షటిల్ ఆడుకున్నాము, సరదాగా క్రికెట్ ఆడుకున్నాము. అదేవిధంగా ఒక బాల్ తీసుకుని అంత పిల్లలతో సండే సరదాగా గడపడం జరిగింది. ఓకేనా, చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. నాకైతే మాత్రం చాలా అంటే సూపర్ అనిపించింది స్టేడియము. మ్యాచెస్ జరిగినప్పుడు వెళ్తే అక్కడ దానికి తగ్గట్టు, ఆ మ్యాచ్ తగ్గట్టు వాళ్ళు అరేంజ్మెంట్ చేస్తారనమాట. అప్పుడు ఎక్సలెంట్ ఉంటుంది ఇంకా స్టేడియం చూడడానికి. ఇప్పుడు వచ్చేసి ఏం మ్యాచెస్ లేవు కాబట్టి నార్మల్గా మీకు చూపిస్తున్నాను. మ్యాచెస్ ఉన్నప్పుడు మీకు వీలైతే కంఠీరవ స్టేడియంలో అక్కడ కబడ్డీ కానీ, అథ్లెటిక్స్ కానీ ఈవెంట్స్ జరిగినప్పుడు వెళ్ళండి. ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో కూడా ఓజీ సినిమా రివ్యూ, అదేవిధంగా మన కాంతారా సినిమా రివ్యూ, అదేవిధంగా మిరాజ్ సినిమా రివ్యూ, ఇవన్నీ ఈ విధంగా రివ్యూస్ కూడా నాకు వీలైనప్పుడంతా వీడియోస్ చేస్తూ ఉంటాను. కొంచెం నేను జాబ్లో కొంచెం బిజీ ఉండడం వల్ల ఎక్కువ వీడియోస్ చేయలేకపోతున్నాను. కానీ తప్పనిసరిగా ముందుకు ఇంకా మంచి వీడియోస్ చేస్తాను. ఓకేనా, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.